నమస్తే. ఈ ఫెడరల్ ఆంధ్రప్రదేశ్‌కు స్వాగతం. ఇవాళ ఫెడరల్ స్టూడియోలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు, త్వరలో కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ నాయకత్వంలో చోటు కల్పించుకోబోతున్న శ్రీ కె. రామకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనకు స్వాగతం. ప్రత్యేకించి సిపిఐ జాతీయ మహాసభలు నడుస్తున్న సందర్భంలో ఆయన్ను ఈ స్టూడియోకి ఆహ్వానించాం. వారు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు. ముందుగా నమస్తే సార్. నమస్తే. ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ మీకు స్వాగతం పలుకుతుంది. ఈ ఒక సంక్షోభిత సమయంలో సిపిఐ జాతీయ మహాసభలు ఎల్లుండి నుంచి చండీగఢ్లో జరగబోతున్నాయి. ఈ సందర్భంగా పార్టీకి, దేశానికి ఇవ్వబోతున్న దిశానిర్దేశం ఏమిటి? రేపటి నుండి చండీగఢ్ నగరంలో దాదాపు 5-6 రోజుల పాటు జరుగుతూ ఉన్నాయి మహాసభలు. ఈ మహాసభలో ఒక కీలకమైన సమయంలో ఒక మాటలో చెప్పాలంటే భారతదేశ రాజకీయ పరిస్థితులు ఒక ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మా పార్టీ కూడా ఒక నిజంగా వాస్తవం చెప్పాలంటే ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటా ఉంది. ఎందుకంటే భారత కమ్యూనిస్ట్ పార్టీకి 100 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ మరి గత కొన్ని దశాబ్దాలుగా, ప్రత్యేకించి గత 2-3 దశాబ్దాలుగా అనేక ఇబ్బందులు పడుతూ ఉంది. అదే సందర్భంలో కేంద్రంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు ఫక్త ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేస్తూ ప్రజల్లో మత ఉన్మాదాన్ని రెచ్చగొడుతూ మరోవైపు కార్పొరేట్ అజెండాన్ని ఎత్తికెత్తుకొని వారు ఊరేగుతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే ఒకవైపు దేశం ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది, మరోవైపు కమ్యూనిస్టులు సిపిఐ, సిపిఎం ఇతర వామపక్షాలన్నీ కూడా ఎదురైతే ఎత్తుతూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో మా పార్టీ జాతీయ మహాసభ జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరానికి ఉన్న మరో ప్రత్యేకత ఏమంటే రేపు డిసెంబర్ 26వ తేదీ నాటికి మా పార్టీ ఆవిర్భవించి 100 సంవత్సరాలుగా వస్తూ ఉంది. కాబట్టి శతవార్షికోత్సవాలు కూడా ఈ సంవత్సరమే జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ కీలకమైన సమయంలో ప్రత్యేకించి ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలను విశ్లేషించి రాబోయే రోజుల్లో కమ్యూనిస్టులందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరాన్ని గుర్తించి ఆ రకంగా ముందుకు సాగాలనేది మా పొలిటికల్ అజెండా. దానిపైనే సుదీర్ఘంగా రేపు మహాసభల్లో చర్చ చేయబోతున్నాం. రామకృష్ణ గారు, 1928 మార్చిలో, 1925 డిసెంబర్లో కమ్యూనిస్ట్ పార్టీలు, అదేవిధంగా దీనికి తద్విరుద్ధమైన ఆర్ఎస్ఎస్లు 2 ఉత్తరప్రదేశ్ నుంచే పుడతాయి. ఈ 100 ఏళ్లలో బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న బీజేపీ అధికారంలోకి వచ్చింది. అదే ఆదర్శ భావాలు మీరు చెప్తున్న సోషలిజము, సామ్యవాదము వీటితో పాటు సుదీర్ఘమైన రాజకీయ పోరాటాలు ఉన్న చరిత్ర కలిగిన కమ్యూనిస్టులు అధికారంలోకి రాలేకపోయారు. అంటే సిద్ధాంత రద్దంతాల్లోకి పోవాల్సిన అవసరం లేకుండా స్థూలంగా ఇవాళ యూత్కి అర్థమయ్యేలా ఎందుకు ఎక్కడ విఫలమయ్యారనేది మీరు చెప్పగలుగుతారా? అంటే మీరు అన్నది వాస్తవమే. ఎందుకంటే ఏ సంవత్సరం 1925లో అయితే సిపిఐ ఆవిర్భవించిందో అదే సంవత్సరం ఆర్ఎస్ఎస్ కూడా ఆవిర్భవించింది. దాని యొక్క రాజకీయ పుత్రికే బీజేపీ. గతంలో జనసంఘంగా ఉండేది, ఆ తర్వాత పేరు మార్చుకొని వారు భారతీయ జనతా పార్టీగా వారు ఉన్నారు. ఇవాళ అవునన్నా కాదన్నా అందరూ కూడా అంగీకరించాల్సిన వాస్తవం, వారు అధికారానికి వచ్చారు. వాళ్ళు ఏదో ఒక మేరకు ప్రజలను కన్విన్స్ చేసుకోగలిగారు. మేము ప్రజలను కన్విన్స్ చేయడంలో విఫలమయ్యాం. ఎందుకు ఎక్కడ విఫలమయ్యారు? ఎందుకు విఫలమయ్యారు? ఒక్క మాటలో చెప్పడం సాధ్యం కాకపోయినా ఇవాళ దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను, ఆర్థిక అంశాలను దాన్ని పసిగట్టడంలో, భారతదేశంలో ఉన్న సామాజిక నేపథ్యాన్ని విశ్లేషించడంలో కమ్యూనిస్టులు కొంతవరకు కృతకృత్యులు కాలేకపోయారు. అది 100% అంగీకరించాల్సిన వాస్తవం అది. ఎందుకంటే ఈ దేశంలో ఒక పెక్యులర్ సిచ్యువేషన్ ఉంది. ఇతర దేశాలకు భిన్నంగా మన భారతదేశంలో, అంటే ప్రతి దేశానికి ఇంకో దేశానికి భిన్నమైన పరిస్థితులు ఉంటాయనేది వాస్తవం. కానీ భారతదేశంలో మరింత పెక్యులారిటీస్. ఎందుకంటే ప్రపంచంలో అనేక మతాలు ఉన్నప్పటికీ
ఓన్లీ కులం అనేది ఓన్లీ హిందూ మతంలోనే ఉంది. ఒకే మతంలోనే అంటరానితనం కూడా ఉంది. నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఉండడం, అంటరానితనం ఉండడం, వీటన్నిటిని కూడా ప్రజల్లో చీలిక ఉండడం, దీన్ని సక్రమంగా అంచనా వేయడంలో కమ్యూనిస్టులు విఫలం కావడం కూడా గతంలో జరిగింది. అంటే సిపిఐ గాని లేదా సిపిఎం గాని నాయకత్వ వైఫల్యమే భారతదేశంలో కమ్యూనిస్టులు అధికారంలోకి రాకపోవడానికి ప్రధాన కారణం అని భావించవచ్చా? నాయకత్వ వైఫల్యం అని ఒక పదంలో చెప్పలేము. కానీ నాయకత్వం ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఎక్కడైనా అది సక్సెస్ అయినప్పుడు సహజంగా దాని యొక్క క్రెడిట్‌లో నాయకత్వం ఎంతోమంది త్యాగం చేస్తే గానీ సక్సెస్ కాలేము. కానీ అందరి త్యాగాల ద్వారా సక్సెస్ అయినప్పటికీ నాయకత్వందే ప్రధానమైన దాని యొక్క ఆ క్రెడిట్‌ని షేర్ చేసుకునే దాంట్లో వారికి ఉంటుంది. అదేవిధంగా వైఫల్యమైనా అంతే. వైఫల్యం వచ్చినప్పుడు నాది కాదు, సక్సెస్ అయితే నాదే అని అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి అంటే భారతదేశంలో ఉన్న నాయకత్వం కానీ, ఆనాటి పార్టీ నాయకులు కానీ వారు ఎన్నో త్యాగాలు చేశారు. దాన్ని అందరూ కూడా అంగీకరించారు, గౌరవించారు, గుర్తించారు. ఈవెన్ అదర్స్ ఆల్సో. అంటే వేరే రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు కూడా కమ్యూనిస్టుల యొక్క త్యాగనిరతి, వారి సిన్సియారిటీ లేదా వారు పడిన బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా గుర్తించారు. దానికి వారికి ఆ క్రెడిట్ దక్కింది. ఓకే. కానీ వారు తర్వాత రోజుల్లో దీన్ని ముందుకు తీసుకుపోవడంలో వారు కూడా సక్సెస్ కాలేకపోయారు. అంటే ఇక్కడ ప్రధానమైన సమస్య స్వతంత్ర పోరాటంలో ఏ పాత్ర లేదని చెప్తున్న ఆర్ఎస్ఎస్ లేదా బీజేపీ మూలాలు ఉన్నవాళ్ళు మీరు చెప్పిన చాలా సమస్యల్ని పరిష్కరించిన లేదా పరిశీలించిన కమ్యూనిస్ట్ నాయకత్వాలు ఏ త్యాగం చేయని వాళ్ళు అధికారంలోకి వచ్చారని మీరు అంటున్నప్పుడు త్యాగాలు చేసిన వాళ్ళు ఎందుకు రాలేకపోయారు? అదే ఇప్పుడు అల్టిమేట్గా డెమోక్రసీలో ఓకే, స్వాతంత్ర పోరాటంలో అవునన్నా కాదన్నా ఆనాడు రాజకీయ పార్టీలుగా పాల్గొన్న పార్టీలు మూడు పార్టీలు. ఒకటి మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పాల్గొంది, ఎర్ర జెండా చేత పట్టుకుని కమ్యూనిస్టులు పోరాడారు, ముస్లిం లీగ్ పోరాడారు. అదేవిధంగా చిన్న ఒక విప్లవ గ్రూపులుగా గదర్ పార్టీ అనుకోండి, ఆనాడు సర్దార్ భగత్ సింగ్ లాంటి వారు, దర్శి చెంచయ్య లాంటి వారు, అనేక మంది వారు కూడా అందులో పాల్గొన్నారు. మన రాష్ట్రంలో ముఖ్యంగా అటవీ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు లాంటి వాళ్ళు పాల్గొన్నారు. వాళ్ళు పాల్గొన్నమాట వాస్తవం. కానీ ఎక్కడ ఆర్ఎస్ఎస్ పాల్గొన్నట్లు ఎక్కడ చరిత్రలో లేదు. పైగా వారు పాల్గొనకూడదని కూడా చెప్పారు. వాళ్ళు మన శ్రమ వృధా చేసుకోవాల్సిన అవసరం లేదు, మన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం లేదని కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారు. ఓకే. కాబట్టి ఏమంటే ఇది చరిత్రలో అది ఎవరు కాదనలేని సత్యం. కాంగ్రెస్ కమ్యూనిస్టులు పాల్గొన్నారనే మాట వాస్తవమే, 100% వాస్తవమే. ఆనాడు అనేక మంది జైళ్ల పాలయ్యారు, కొంతమంది చనిపోయారు, కొంతమంది ఆస్తులు కాన్ఫిస్కేట్ చేశారు, ఇవన్నీ జరిగాయి. ఈవెన్ తెలంగాణలో కూడా, తెలంగాణ ప్రాంతంలో నిజాం నవాబు ఉన్నప్పుడు ఇవాళ చరిత్రను వక్రీకరించి దాన్ని హిందూ ముస్లిం తెలంగాణ సాయుధ పోరాటాన్ని ముస్లిం నవాబుకు వ్యతిరేకంగా హిందువులు జరిపిన పోరాటంగా ఇవాళ బీజేపీ దాన్ని వక్రీకరిస్తూ ఉంది. కానీ వాస్తవం అది కాదు. కానీ మీ వాయిస్ తక్కువగా ఉంది కదా, వాళ్ళు చెప్పింది ఈవేళ పోయింది, వాళ్ళే విమోచనోద్యమం అని అదేని ఇదని చెప్తున్నారు. వాళ్ళు ఎంత చెప్పినా ట్రూత్ అంటూ ఒకటి ఉంది కదా. చరిత్రలో ఆ రోజు మీరు గమనిస్తే నవాబుకు దాని నైజాం రాజ్యాన్ని కూలగొట్టాలని చెప్పి సాయుధ పోరాటానికి పిలిపించిన నాయకులు, ఆ పత్రం పైన సంతకం చేసిన వారు రావి నారాయణ రెడ్డి గారు, బద్దం ఎల్లారెడ్డి గారు, మగ్దుం మొహియుద్దీన్ గారు. ఓకే. మీరు చూస్తే వారందరూ కూడా సిపిఐ నాయకులు, ఓకే, ఆంధ్ర మహాసభ నాయకులు. మగ్దుం మొహియుద్దీన్ ఇదే ముస్లిం, ఆయన పెద్ద ఉర్దూ పోయెట్ ఆయన. ఓకే. మరి ముస్లిం నవాబ్కు వ్యతిరేకంగా ముస్లిం ఎందుకు ఫైట్ చేస్తాడు? ఓకే. తర్వాత ఆ రోజు ముస్లిం నవాబు పైన ఉన్నాడు కానీ కింద జాగీర్దార్లు, దేశ్ముఖ్లు వారందరూ ఎవరు? వారంతా పెద్ద అంటే చరిత్రని బీజేపీ వక్రీకరిస్తుందంటారా? ఖచ్చితంగా 100% వాళ్ళు ఎందుకంటే ఈవెన్ తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా వాళ్ళ రోల్ ఏం లేదు. ఆ రోజు కూడా ఆర్ఎస్ఎస్ ఉంది, కానీ ఆర్ఎస్ఎస్ నెవర్ పార్టిసిపేటెడ్ ఇన్ దట్ ఆర్మ్డ్ స్ట్రగల్. ఓకే. కాబట్టి ఏమంటే ఇవాళ అవునన్నా కాదన్నా చరిత్ర అనేది ఒకటి ఉంటుంది. అది పార్టీలకు అతీతంగా ఉంటుంది, రాజకీయాలకు అతీతంగా ఉంటుంది. చరిత్రకారులు దాన్ని కూడా వాళ్ళు గ్రంథస్థం చేశారు. దాని ప్రకారం ఇవాళ ఖచ్చితంగా చెప్పగలం ఆనాడు ఈ పోరాటాల్లో పాల్గొన్నవారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం లేదు,
కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో లేదు, ఓన్లీ కేరళలో మాత్రమే ఉంది. కాబట్టి ఏమంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ నష్టపోయినప్పటికీ, కమ్యూనిస్ట్ పార్టీల బలం తగ్గినప్పటికీ, ఓకే. చరిత్రలోకి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా వీరి పేర్లు ప్రస్తావన చేయక తప్పదు. ఓకే. రామకృష్ణ గారు, మీరు ఇందాక కమ్యూనిస్ట్ పార్టీలు చాలా వైఫల్యాల గురించి చెప్తా, అందులో ఒకటి కులాన్ని గుర్తించకపోవటం అని ఒకటి చెప్పారు. మీరు రాష్ట్ర పార్టీ నాయకుడిగా, రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్న ఒక రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర మహాసభ జరిగి, ఆ మహాసభలో నూతన నాయకత్వాన్ని ఎన్నుకోలేకపోవడాన్ని ఏ రకంగా చూడాలి? అక్కడ ఎందువల్ల 2 కులాల వాళ్ళు, ఒకళ్ళు కమ్మ వర్గం నుంచి, ఇంకొకళ్ళు బీసీల వర్గం నుంచి ఎందుకు పోటీ పడ్డారు? అట్లాంటి వైఫల్యాన్ని మీ నాయకత్వంలో జరగడాన్ని మేము ఎట్లా అర్థం చేసుకోవాలంటారు ప్రజలు? అందులో పోటీ పడడము, కులాల తరఫున పోటీ పడడం అనేది కరెక్ట్ కాదు. మరి వాళ్ళు ఆయా కులాల తరఫున వాళ్ళేం పోటీ పడలే. వారు ఆ కులానికి సంబంధించిన వారు అంతే తప్ప, ఓకే. ఇప్పుడు వారు కూడా పార్టీలో పనిచేస్తున్నారు. పనిచేస్తున్నప్పుడు అందులో ఒక కామ్రేడ్ ఏమో దీర్ఘకాలం నుంచి పనిచేస్తున్నాడు, ఇంకొక కామ్రేడ్ ఆయనకంటే చిన్న వయసు వాడు. ఆ కామ్రేడ్ కూడా కావాలనేది దాంట్లో వచ్చాడు. అందులో వాళ్ళిద్దరిని తప్పు పట్టాల్సింది ఏం లేదు. ఓకే. వాళ్ళకి కులాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి కులాన్ని ఆపాదించాల్సిన అవసరం లేదు. వాళ్ళ మీరు చెప్పినట్లు ఒక్క కులం నుంచి, ఆయన బీసీల నుంచి అట్లా వాళ్ళు పోటీ పడలే. మరి కింద స్థాయి, కింద వేదిక ముందు నినాదాలు జరిగినాయని, పెద్ద ఎత్తున వాదోపోదనలు జరిగినాయి. అదే చెప్తాను. ఇప్పుడు వాళ్ళు కావాలని అనుకున్నారు, అనుకోవడంలో పెద్ద తప్పేం కాదు. అది పార్టీలో ప్రతి సందర్భంలో కూడా మహాసభ జరిగినప్పుడు మేము ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ అభిప్రాయాలు తీసుకొని ఎన్నిక చేస్తాం. కానీ ఏమంటే ఇప్పుడు ఇద్దరు పోటీకి వచ్చారు కాబట్టి, ప్రజాస్వామ్యం కాబట్టి ఎలక్షన్ పెట్టాము. వాళ్ళతో మాట్లాడతాం, ఇతర కామ్రేడ్స్తో మాట్లాడతాం, అందరి అభిప్రాయాలు తీసుకుంటాం. కొన్ని సందర్భాల్లో జాతీయ నాయకత్వం వారి యొక్క అభిప్రాయాలు కూడా తీసుకుంటాం. అదే జిల్లాలో అయితే రాష్ట్ర పార్టీ యొక్క అభిప్రాయం కూడా ఉంటుంది. అది జిల్లాల్లో కానీ రాష్ట్రంలో కానీ వారి పై నాయకుల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని దాన్ని సార్ట్అవుట్ చేస్తాం. ఆ రోజు ఏమైపోయిందంటే అప్పటికి టైం అయిపోవడము, వాళ్ళు జాతీయ నాయకత్వం కూడా వారు వెళ్ళిపోవాల్సిన అవసరం ఉండడంతో దాన్ని మళ్ళీ నెక్స్ట్ కౌన్సిల్లో దాన్ని పరిష్కారం చేస్తామనే దాంతో మేము వాయిదా వేసాము. అంతేగాని వారు కులాల తరఫున వచ్చారు, వాళ్ళకి ఈ కులాల మద్దతు ఇచ్చినారు అనేది కరెక్ట్ కాదు. ఓకే. అట్లా జరగలేదు. వారిద్దరూ కావాలని కోరుకున్నారు, అందులో తప్పేం లేదు. వాళ్ళు కావాలని కోరుకోవడంలో తప్పు లేదు. దాన్ని సార్ట్అవుట్ చేయడానికి మేము టైం తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి సోషల్ మీడియాలో జరిగిన అంత విస్తృత స్థాయిలో జరిగిన ప్రచారాన్ని పార్టీ తరఫు నుంచి ఎందుకు ఖండించలేదు? మీలాంటి వాళ్ళు కూడా ఉండి కూడా దాన్ని సమస్య పోవడంలో ఎందుకు ఇది చేయలేకపోయారు? ఇప్పుడు అది జరిగింది, రాత్రి జరిగింది. ఉదయాన్నే మేము 11 గంటలకి ఒంగోలు పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టాము. ఆ ప్రెస్ మీట్లో అన్ని విషయాలు చెప్పాము. ప్రెస్ వారు కూడా ప్రశ్నలు అడిగారు, దానికి కూడా సమాధానం చెప్పాము. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అంటే పార్టీ అఫీషియల్గా మేమేం భావించామనేది మేము అక్కడ చెప్పాము. చెప్పిన తర్వాత దాని మీద ఏం లేదు. ఇక నీకు సోషల్ మీడియా అంటే, ఇప్పుడు సోషల్ మీడియాకి నీవు కాదు, ప్రపంచంలో ఎవరు కూడా సోషల్ మీడియాకి అడ్డుకట్ట వేయలేరు. ఎందుకు అడ్డుకట్ట వేయలేరంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉండే, ఎవరికి కావాల్సింది వాళ్ళు చెప్పుకుంటారు. మీరన్న వర్షన్ కూడా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు, బీసీ వర్సెస్ అప్పర్ క్యాస్ట్ అని. దానికి ఏం సమాధానం చెప్తాం? ఓకే. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక క్యాస్ట్ అనేది ఉంటుంది కాబట్టి మన సమాజంలో మన దరిద్రము, దాన్ని వాడు ఎక్స్పోజ్ చేసి చెప్తాడు. ఓకే. వారి యాంగిల్లో చెప్తారు. ప్రతి ఒక్కరికి మేము సమాధానం మేము ఆ రోజు అఫీషియల్గా చెప్పాము. ఉదయాన్నే ప్రెస్ మీట్ పెట్టి పత్రికా విలేకరులందరూ కూడా వివరించి చెప్పాము, క్లారిటీ ఇచ్చాము. ఆ తర్వాత మా పార్టీ మళ్ళీ రాష్ట్ర పార్టీ కార్యవర్గ సమావేశం విజయవాడలో వేసుకున్నాము. మళ్ళీ మా కార్యక్రమాలు తీసుకున్నాం. తర్వాత డెలిగేట్స్ ఎవరెవరు చండీగఢ్ మహాసభకు పోవాలన్నది కూడా నిర్ణయించుకున్నాం. ఆ పద్ధతిలో జరుగుతూ ఉంది. అంటే ఇంత జరిగిన తర్వాత మళ్ళీ ఆ ఇద్దరు నాయకులు కలిసి పనిచేసే అవకాశం ఉంటుందా? ఏం జరగలేదు, వాళ్ళిద్దరి మధ్య ఏం జరగలే కదా. వాళ్ళిద్దరు తప్పు ఉందని అనుకోవడానికి కూడా ఏముంది అందులో. వారు నేను సుదీర్ఘకాలం పార్టీలో ఉన్నాను, నాకు అవకాశం ఇవ్వమని అన్నాడు. ఇంకొక కామ్రేడ్ యంగ్స్టర్గా ముందుకు వస్తున్నా, నాకు ఇవ్వమని అడిగాడు. దాన్ని వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళతో పాటు ఇంకా కొంతమంది సేమ్ అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తారు. అందులో ఏం తప్పు లేదు. ఓకే.
వారందరితో మేము కూర్చోబెట్టి మాట్లాడతాం. రేపు మా జాతీయ మహాసభల అనంతరం మళ్ళీ మా రాష్ట్ర కౌన్సిల్ సమావేశం ఉంటుంది. దానికి మా జాతీయ నాయకత్వాన్ని కూడా ఆహ్వానిస్తాం. అందరికీ సర్ది చెప్పి ఒక పద్ధతి ప్రకారం మేము ముందుకు సాగుతాం. ఓకే. పార్టీకి పునాది వర్గాలుగా ఉన్న అట్టడుగు వర్గాలు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళందరూ క్రమేపీ దూరం అయిపోతున్న దశలో ఒక బీసీ నాయకుడు నాకు నాయకత్వం ఇవ్వండి అని అడిగినప్పుడు దాన్ని వ్యతిరేకించాల్సిన ఆవశ్యకత పార్టీ నాయకత్వానికి ఉందా? లేకపోతే మీ పారామీటర్స్ ఏమైనా ఉంటాయా? ఇప్పుడు ఎవరిని వ్యతిరేకించడం లేదు ఇందులో. తర్వాత ఇంకోటి, కింది వర్గాలు దూరమైన అంటే పై వర్గాలు ఏమో దగ్గర ఉన్నాయని అనుకోవద్దండి. ఓకే. పై వర్గాలు మీరు అన్నట్లు పై వర్గాలు మాకు దగ్గరగా ఉంటే కూడా చాలా సంతోషమే. ఓకే. నీకు పై వర్గాలే లేవు, ఉన్న వాళ్ళే కింది వర్గాలే కొంతమంది ఉన్నారు. పార్టీ బలహీన పడిందనే దాంట్లో అందరూ అంగీకరిస్తూ ఉన్నాం. ఓకే. అయినా సరే యాక్టివ్గా ఉన్నది పార్టీ. ఏ సమస్య వచ్చినా సరే మేము స్పందిస్తూ ఉన్నాం, దానిపైన ఉద్యమాలు చేపడతా ఉన్నాం. ప్రజల ఆదరణ ఉన్నంత మేరకు మేము ఉద్యమాల్లో ముందుకు సాగుతూ ఉన్నాం. మరి దీనికి అది బీసీలు వస్తే ఇదవుతుంది, వాళ్ళు వస్తే వీళ్ళు వస్తే అనేది అది కరెక్ట్ కాదు. పార్టీలో ఒక అందరూ ఉంటేనే దానికి సమగ్రత ఉంటుంది. నీకు అట్లా అంటే నేను రివర్స్లో నేను అడుగుతా, ఒకప్పుడు పార్టీ బలంగా ఉంది, మరి ఆ రోజు ఎవరుంటే నాయకత్వంలో? అగ్రవర్ణాలే ఉన్నాయి. మరి దానికి ఏం చెప్తా అంటే, ఇప్పుడు ఎవరైనా ఒక ఆయన ఉంటే అగ్రవర్ణాల నాయకత్వంలో ఉంటేనే పార్టీ బలంగా ఉంటుంది అని అంటే దానికి ఏం అంటే దాని మీద కూడా విమర్శ ఉంది కదా, అగ్రవర్ణాల నాయకత్వం వహించిన వాళ్ళని పార్టీ బలహీనపడిందనే విమర్శ కూడా ఉంది. యు ఆర్ కరెక్ట్. నేను అనేది ఏమంటే అగ్రవర్ణాలు ఆ రోజుల్లో కింది వర్గాల ప్రజల్లో ఇంత చైతన్యం లేదు కాబట్టి అగ్రవర్ణాల వారు వాళ్ళ నాయకత్వంలో పెద్ద స్థాయిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నారంటే ఏదో మేము అగ్రవర్ణాలు కాబట్టి ఉన్నామనేది ఎప్పుడు కాదు. ఆనాడు నిజంగా వాళ్ళు చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద ఆస్తులు కలిగిన వాళ్ళు ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళు పార్టీలోకి వచ్చారు, పార్టీని రైట్ లైన్లో నడిపించారు, పోరాటాలు చేశారు, వాళ్ళు నాయకత్వం వహించారు. ఇటీవల కాలంలో కింది వర్గాల వాళ్ళు కూడా పార్టీలో చేరి వారు కూడా చదువుకొని మేము కూడా దీంట్లో నాయకత్వ స్థానాల్లో ఉండాలనేది కింద వచ్చింది. ఇది చంద్రరాజేశ్వరరావు గారు పార్టీ నాయకుడిగా ఉన్నప్పుడే ఆనాడు త్రిచూర్లో ఒక నిర్మాణ మహాసభ ఏర్పాటు చేసి, జాతీయ మహాసభ, ఆ నిర్మాణ మహాసభలో దీన్ని కూలంకషంగా చర్చించి ఆనాడే నిర్ణయం చేశారు, కింది వర్గాల వారికి కూడా మనం దీంట్లో ప్రాధాన్యత ఇస్తూ పోవాలి. ఆనాడు కింది వర్గాల వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు నాయకత్వంలో. రాష్ట్రాల్లో కానీ, జాతీయ స్థాయిలో కానీ, ఈవెన్ జిల్లాల్లో కానీ లేరు. అప్పుడు రాజేశ్వరరావు గారు దానిపైన ఒక చర్చ పెట్టి అందరిని కూడా ఆమోదం తీసుకొని మెల్లగా స్లోగా వాళ్ళకు కూడా ఇచ్చుకుంటారు. కాబట్టి ఇవాళ మార్పు వచ్చింది. ఈరోజు పార్టీలోనేమి పై వర్గాల వారు ఉన్నారు కొంతమంది, కింది వర్గాల వారు కూడా సఫిషియెంట్ స్థాయిలో ఇవాళ నాయకత్వ దాంట్లోకి వచ్చారు. కాబట్టి ఏమంటే మీరు అన్నది వాస్తవమే, ఏ వర్గాన్ని మనం వదులుకోవడానికి లేదు. కమ్యూనిస్ట్ పార్టీలోకి వచ్చినాక పై వర్గాల వారు కూడా, లేదంటే భూస్వామి వర్గానికి చెందిన వాళ్ళైనా డీక్లాసిఫై కావాలని అనుకుంటాం. అది కమ్యూనిస్ట్ పార్టీ సూత్రం కూడా అది. ఆ దశగా నాయకుల చర్యలు కానీ, నాయకుల యాక్షన్స్ కానీ ఆ దిశగా లేనట్టుగా అనిపిస్తున్నది కదా, దాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? ఇప్పుడు పార్టీలో అంటే సమాజంలో ఉండే మంచి చెడుల యొక్క ప్రభావం పార్టీ పైన కూడా ఉంటుంది. కానీ పార్టీ వాటన్నిటి సెటరేట్ చేస్తుంది. పార్టీ ఒకవేళ ఇప్పుడు జిల్లా స్థాయిలో అలాంటిది ఏదైనా వస్తుంది, మేము రాష్ట్ర స్థాయి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇది కరెక్ట్ కాదు, ఇట్లా చేయాలని చెప్తాం. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా మీరు చెప్పినట్టు ఇలాంటివి చెడు భావనలు అంటే పొరపచ్చాలు ఇట్లా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మా జాతీయ నాయకులు కూడా ఆహ్వానిస్తాం. వారు కూడా అందరు కూడా చెప్పింది వింటారు, విని వారు కూడా సూచనలు ఇస్తారు, దాని ప్రకారం మేము ఫాలో అవుతాం. రైట్. ఇప్పుడు రాష్ట్రానికి వచ్చేటట్టయితే, రాష్ట్రంలో ఒకనాటి మీకు మంచి మిత్రుడు, ఈవేళ కూడా బహుశా మంచి మిత్రుడేను, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారితో మీకున్న ప్రత్యేక అనుబంధం ఏమిటి? ఎందుకు మీ మీద తరచూ ఈయన చంద్రబాబు నాయుడికి అనుచరుడు అన్న విమర్శలు ఎందుకు వస్తుంటాయి? మీరు అన్నవి ఎవరు విమర్శ చేయలేదు, మీరు చేస్తా అన్నారు అంతే. ఓకే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మేము కలిసి పని చేసినమాట వాస్తవం రాజకీయంగా. ఓకే. చంద్రబాబు నాయుడు అధికారంలో లేనప్పుడు మేము ఎక్కువ కలిసి పని చేసినమాట వాస్తవమే. ఎందుకు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ వచ్చిన తర్వాత మమ్మల్ని ఎవరు అనలే, నాకు తెలిసిన నీవు కూడా అనలే.
మేము ఏ ఇష్యూ మేము వదిలిపెట్టడంలే. ఉమ్, ఎందుకంటే ఆయన రాజకీయంగా ఎన్డీఏతో బీజేపీతో కలిసిమెలిసి ఉన్నాడు. ఉమ్, ప్రైవేటైజేషన్ విధానాలు ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. ఉమ్, కాబట్టి ఆ ప్రభుత్వం కూడా ఉమ్, కరప్షన్ కూడా జరుగుతూ ఉంది. ఉమ్, కాబట్టి దానికి మేము అండగడతానే ఉన్నాం. ఓకే. కానీ మమ్మల్ని ఎవరు విమర్శించలేదు. ఎందుకు విమర్శించలేదంటే ఉమ్, మేము ఏదైతే చెప్తామో అది పార్టీ స్టాండ్గా మేము చెప్తాం. ఉమ్, అది ఇట్ ఈజ్ నాట్ మై స్టాండ్. ఇవాళ నేను ఏదైతే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అంటే ఉమ్, అది నా స్టాండ్ కాదు. ఉమ్, గతంలో నేను జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడినామంటే ఉమ్, అది నా స్టాండ్ కాదు. చంద్రబాబు కూడా మాట్లాడినాడు ఆ రోజు. ఎందుకు? ఈ వాజ్ ఆల్సో ఇన్ అపోజిషన్. ఓకే. కాబట్టి ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు మేము కలిసిమెలిసి చేసిన మాట వాస్తవమే. ఉమ్, ఇవాళ నిజంగంటే ఆయన బీజేపీతో ఎన్డీఏతో కలిసి ఉండకపోతే ఉమ్. అప్పుడు మీకు రాజకీయ స్నేహితుడు అయి ఉండేవాడా? అనుమానం ఏముంది? ఉమ్, అనుమానమే లేదు దాంట్లో. ఓకే. ఇప్పుడు నిజంగా ఆయన బీజేపీతో కలవకపోతే ఉమ్, మేము ఎన్నికల్లో కలిసి పోటీ చేసినా నీవు కూడా అప్రిషియేట్ చేసిండు. ఓకే. ఆయన బీజేపీతో కలిశాడని కదా మేము ఉమ్, దూరంగా జరిగింది మేము. ఓకే. కాబట్టి ఏమంటే పార్టీ ఒక పాలసీని పట్టుకొని పోతుంది. పార్టీ పాలసీ పట్టుకొని నేను చేస్తాను. చంద్రబాబు అయిన అంతే. చంద్రబాబు నిజంగా ఇప్పుడు బీజేపీతో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అట్లా మాట్లాడుతున్నాడు. ఉమ్. లేకపోతే ఇదే చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని విమర్శించినవి ఉన్నాయి కదా. ఇప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పాలన మీద సిపిఐ వైఖరి, ఉమ్. అటు ప్రైవేటైజేషన్ లేదా ఇట్లాంటి రకరకాల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సిపిఐ వైఖరి ఏంటి? లేకపోతే భవిష్యత్ పోరాటాలు ఏమైనా ఉంటాయా? సిపిఐ వైఖరి మేము స్పష్టంగా మా రాష్ట్ర మహాసభలోనే మేము నిర్దేశించుకున్నాం. ఓకే. ఏదైతే ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క వైఖరి, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఏం చేయాలి, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఏంటి, వీటన్నిటిపైన మేము స్పష్టంగా మాకు ఒక స్పష్టమైన నినాదం ఉంది. తర్వాత మేము మా డాక్యుమెంట్లో కూడా పొందుపరిచాము. ఈ ప్రైవేటైజేషన్ విషయంలో కానీ, లేదంటే ఇతర ల్యాండ్స్ తీసుకునే విషయంలో కానీ, అమరావతి విషయంలో కానీ, పోలవరం ఎత్తు తగ్గించు విషయంలో కానీ, వీటన్నిటిపైన కూడా స్పష్టమైన వైఖరి మేము తీసుకున్నాం. రాష్ట్రంలో పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కూడా మేము తూర్పారా పట్టాం. కాబట్టి ఏమంటే మేము పక్కా క్లారిటీతో ఉన్నాం. ఆనాడు క్లారిటీతో ఉన్నాం, ఈనాడు క్లారిటీతో ఉన్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని వ్యతిరేకించింది, విమర్శించింది కూడా కారణం ఏమంటే అతను ఒక అన్డెమోక్రటిక్గా ప్రభుత్వాన్ని నడిపాడు. ఎవరికి ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వలేదు. పోలీసు రాజ్యాన్ని నడిపాడు. దాని పర్యవసానంగానే ఆ రోజు వ్యతిరేకించారు. అంటే ఈవేళ చంద్రబాబు నాయుడు మీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాడు కనుక డెమోక్రాట్ అవుతాడా? ఖచ్చితంగా. ఉమ్, ప్రజాస్వామ్యంలో అది కూడా అవసరమే. ఉమ్, అంటే ఇంటర్వ్యూ కూడా ఇవ్వకపోతే సపోర్ట్ చేయాలనా? ఉమ్, ఇంటర్వ్యూ ఇవ్వాలి. మరి చంద్రబాబు నాయుడు బాధ్యత అంటాను నేను. ఓకే. ఉమ్, చంద్రబాబు అని కాదు ఇక్కడ, ఉమ్. లేదా అమరయ్య అని కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి. ఒక ముఖ్యమంత్రి, మీకు అధికారం ప్రజలు ఇచ్చారు కాబట్టి మీరు అధికారంలో ఉన్నారు. మీరు అంతేగాని అంటే గతాన్ని మర్చిపోయారేమో. సిపిఐకి రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్యం లేదని సిపిఐని పిలవాల్సిన అవసరం లేదు అని ఇదే చంద్రబాబు నాయుడు గతంలో అన్నారు. అప్పుడు ఖండించాం కదా. కానీ ఈవేళ మీరు 100%. ఇప్పుడు చంద్రబాబు వైఖరిని బట్టి మా వైఖరి ఉంటుంది. ఓకే. చంద్రబాబు ఇప్పుడు నేను ఒకటే చెప్తా, నీతోనే ఆన్సర్ అడుగుతా. చంద్రబాబు నాయుడు, మేము టీడీపీ, సిపిఐ పర్టికులర్గా మేము గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చివరి వరకు కూడా కలిసి అనేక అంశాలపైన ఫైట్ చేశాము. అప్పుడు ఎవరు తప్పు పట్ల ఫైట్ చేయాలి అన్నారు. చంద్రబాబు నాయుడు లాస్ట్లో జైల్లోకి వేసిన తర్వాత ఆయన బీజేపీతో కలిశాడు కదా. మరి బీజేపీతో కలిసిన తర్వాత మేము కలవలేకపోయినాం. లేకపోతే మేము కలిసినా కూడా ఎవరు తప్పు పట్టిండే వాళ్ళు కాదు. వీళ్ళందరూ కలిసి ఫైట్ చేశారు. వీళ్ళు మళ్ళీ ఎలక్షన్లు కూడా కలిసి ఇది చేస్తున్నారని అనుకుని ఉండేవారు. ఓకే. కాబట్టి ఏమంటే రాజకీయాల్లో వారి యొక్క ఇప్పుడు ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి మధ్య జరుగుతుంది. ఇది ఇండియా కూటమిలో ఉండేది మేజర్ పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెసే మెయిన్. అవునన్నా కాదన్నా నేషనల్ లెవెల్లో పెద్ద పార్టీగా అది లోక్సభలో అపోజిషన్ పార్టీ. మరి కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఎన్నో ఏళ్ళు కొట్లాడుకున్నాం, చాలా ఏండ్లు, దశాబ్దాల కాలం కాంగ్రెస్తోనే కూడవ. మరి కాంగ్రెస్తో ఎందుకు కలిసి చేస్తున్నాం మేము ఇప్పుడు? ఇవాళ ఉన్న దేశ రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ, ఆర్ఎస్ఎస్ కూటమిని ఎదుర్కోవాలంటే
లౌకిక శక్తులతో కూడా కలవాలనే ఉద్దేశంతో మేము దాంతో కలిసి చేస్తాం. కరెక్టే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు లాంటి వారు కూడా నిన్నగాక మొన్న జవహర్లాల్ నెహ్రూని ఆయన ఒక ఫ్యూడల్ అని అన్నట్టుగా మీడియాలో వచ్చేస్తూ ఉంది. అట్లాంటి వ్యక్తి అంటే బీజేపీతో కలిసి ఉన్నందువల్ల ఆయన అన్నాడని మీరు అనుకుంటారా? లేకపోతే ఆయన నిజంగానే ఆయన జవహర్లాల్ నెహ్రూని ఫ్యూడల్ అనుకుంటున్నారా? ఆయన ఎట్లన్నా తప్పే. ఎట్లా? జవహర్లాల్ నెహ్రూ అనే వ్యక్తి మన భారతదేశ రాజకీయాల్లో ముఖ్యంగా తొలితరం రాజకీయ నాయకుల్లో ఆయన అప్పట్లోనే మోడరేట్, ప్రపంచాన్ని తెలుసుకునే వ్యక్తి. మన భారతదేశంలో మన ఆయన తొలి ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా దేశ అభివృద్ధి కోసం కొన్ని చర్యలు చేపట్టడంలో, పెద్ద పెద్ద పరిశ్రమలు, ప్రాజెక్టులు ఇవన్నీ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి. ఆయన ఫ్యూడల్ అనే మాట ఎవరూ నమ్మరు. ఆయన ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా ఆయన ఇంకా పెట్టుబడిదారీ వర్గాన్ని పోషించారని చెప్పి దానికి చెప్పినా తప్పులేదు. కానీ నువ్వు ఆయన ఫ్యూడల్ అంటే ఎవరు నమ్ముతారు? అంటే మీరు అంటే నా ప్రశ్న ఏంటంటే, చంద్రబాబు నాయుడు మీరు నువ్వు కలిసి ఉంటే చంద్రబాబు కూడా నాయుడు పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నావు తప్ప నువ్వు నెహ్రూ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు మాట్లాడంలే. అసలు నెహ్రూ ఫ్యూడలా కాదా అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకే. నెహ్రూ ఫ్యూడల్ అని మేము ఏనాడు మా పార్టీ అనలే. ఓకే. మా పార్టీ ఎవరైనా ఫ్యూడల్ అని అంటే వారి అవగాహన లోపమని అంటాం. ఓకే. అంతే. నీవు ఇష్యూగా చూడు. ప్రధాని చంద్రబాబు దాంట్లో అంటే అట్లా కాదు. చంద్రబాబు నాయుడు మీరు కలిసి ఉన్నట్టయితే ఇదే తరహా ప్రకటన చేస్తుండేవాళ్ళ. ఇప్పుడు మేము చంద్రబాబు కలిసి ఉన్నా, చంద్రబాబు మా అభిప్రాయాలతో అన్ని ఏకీభవిస్తాడు అనుకోవద్దు. మేము చంద్రబాబు అభిప్రాయాలతో అన్ని ఏకీభవించేకి అవకాశం ఉండదు. మీకు చంద్రబాబు మీద ఏదో దుగ్ధ పెట్టుకొని మీరు చంద్రబాబుతో మేము కలిసి ఉన్నాము, కానీ చంద్రబాబు చెప్పేవన్నీ మేము ఒప్పుకున్నామా? చంద్రబాబు ఆనాడే ప్రైవేటైజేషన్కి అనుకూలము, అంతే కదా. మరి మేము దాన్ని ఎప్పుడు సమర్థించలే కదా. ఓకే. తర్వాత ఒకనొక దశలో ఏ ఇజం లేదు, టూరిజమే అన్నాడు. ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు ఆయన. అదే మరి ఆ రోజు మేము ఏమన్నాము, అది కరెక్ట్ కాదని ఖండించాము. ఇప్పుడు నెహ్రూని ఫ్యూడల్ అన్నాడు, 100% ఖండిస్తాం. ఓకే. దాన్ని ఓకే. రామకృష్ణ గారు, అంటే ఒక 2-3 ప్రశ్నలు క్విక్గా చూద్దాం. ఒకటి అలా కాదు, అంటే ఆంధ్రప్రదేశ్లో యూత్, ప్రత్యేకించి యూత్ని కమ్యూనిస్ట్ పార్టీల వైపు మళ్లించడానికి, లేదా వామపక్ష ఉద్యమాల వైపు మళ్లించడానికి, లేదా సామాజిక ఉద్యమాల వైపు మళ్లించడానికి ఏదైనా ప్రత్యేక కార్యాచరణ ఉందా? ఎందుకు కమ్యూనిస్టులకి అంటే రోజు రోజుకి కమ్యూనిస్టు ఉద్యమాల పట్ల యువత ఆసక్తి చూపకుండా డిఫరెంట్ ఒపీనియన్లు పోతూ ఉన్నాయి. అయితే దానికి భిన్నమైన పరిస్థితులు ఒక 2-3 ఇటీవల కాలంలో ప్రపంచ పరిణామాల్లో జరిగినాయి. దాన్ని బహుశా మీరు కూడా వేతనం పోయించారు కనుక మీరు చూసుంటారు. అందులో ఒకటి నేపాల్లో జన్జీ రివల్యూషన్, బంగ్లాదేశ్లో యూత్ రివోల్ట్, శ్రీలంకలో తిరుగుబాటు, ఇట్లాంటివన్నీ ప్రపంచ పరిణామాలు చూసిన తర్వాత మీరు కూడా కొన్ని దేశాలు తిరిగి వచ్చిన తర్వాత ఎట్లా యూత్ని మీ వైపు డ్రైవ్ చేసుకోవడానికి ఏమైనా ప్రత్యేకించి మార్గం ఏమైనా ఉందా? కమ్యూనిస్ట్ పార్టీల పునాది పెంచుకోవడానికి ఎటువంటి తరహా ఇది ఉంది మార్పులు? మన భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న దేశాల్లో వచ్చిన మార్పులు అన్నీ ఒకే రీతిలో వచ్చినాయని అనుకోవడానికి వీల్లేదు. ఉదాహరణకు శ్రీలంకలో వచ్చిన దానికి, బంగ్లాదేశ్లో వచ్చిన దానికి సంబంధం లేదు. ఈవెన్ బంగ్లాదేశ్లో వచ్చిన దానికి, ఇప్పుడు ఇటీవల నేపాల్లో వచ్చిన దానికి అసలే సంబంధం లేదు. ఓకే. కాబట్టి భిన్నమైన పరిస్థితుల మధ్య అవి వచ్చినాయి. కానీ అట్లని చెప్పి అవి ఎట్లా వచ్చినాయి కాబట్టి మనమేమి దాన్ని గమనించకూడదు, దాని నుంచి మనం గుణపాఠాలు ఏమి తీసుకోకూడదు అనేది కరెక్ట్ కాదు. దాని నుంచి కూడా మనం కొన్ని పాఠాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, కొన్ని లెసన్స్ డ్రా చేయాలి. ఓకే. మన భారతదేశంలో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మేము అనుకుంటున్నాం ఏమంటే, సిపిఐగా ఇవాళ భారతదేశంలో కేంద్రంలో ఒక మతోన్మాద పార్టీ, ఒక అభివృద్ధి నిరోధక పార్టీ, ఇది ఇవాళ అధికారాన్ని తన చేజిక్కించుకొని ఒక ఆర్ఎస్ఎస్ మతోన్మాద సంస్థ అజెండాను వారు అమలు చేస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో, వాళ్ళ ఆర్థిక అంశాల విషయంలో వాళ్ళు ప్రో కార్పొరేట్ పాలసీస్, సాధారణ ప్రజలకు వ్యతిరేకంగా, రైతులకు వ్యతిరేకంగా, అన్ని వర్గాల ప్రజలకు వ్యతిరేకంగా కార్పొరేట్ల ఆస్తులు పెంచడమే ఒక కార్యక్రమంగా వాళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. రాష్ట్రంలో కూడా అదే జరుగుతుంది. మీరు అది చెప్తా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేలోగా అక్కడ ఎన్డీఏ ఉన్నాం, ఇక్కడ ఎన్డీఏ ఉన్నాం. మాది డబుల్ ఇంజన్ సర్కారు. ఓకే. డబుల్ ఇంజన్ సర్కారు, డబుల్ స్పీడ్లో మేము చేస్తున్నాం.
మరి ఈ 16 నెలల కాలంలో వాళ్ళు డబుల్ ఇంజన్ ఆ స్పీడ్ ఏం కనపడలే. డబుల్ ఇంజన్ స్పీడ్ ఎక్కడ కనపడిందంటే అప్పులు తెచ్చేదంటూ కనపడింది. ఓకే. కేంద్రంలో తమకున్న పలుకుబడిని ఉపయోగించుకొని పెద్ద ఎత్తున అప్పులు చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారం వీళ్ళు పెద్దగా పొందింది లేదు. ఈవెన్ అమరావతి రాజధానికి కూడా 31,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు తప్ప వారు అదనంగా వాళ్ళ నుంచి డబ్బులు తెచ్చింది అయితే ఏం లేదు. అంటే పోలవరం ఎత్తు తగ్గిస్తే మాట్లాడడంలే, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తా అంటే మాట్లాడడంలే, ఓకే. విభజన హామీలు అమలు చేయకపోతే మాట్లాడలే, ప్రత్యేక హోదాను మూలను పెట్టేశారు. కాబట్టి అంటే మీరు డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి మీరు ఏం చేశారంటే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. ఓకే. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆర్థికంగా దివాళా తీయించడమే పనిగా వీళ్ళు పనిచేస్తారు. కాబట్టి ఏమంటే ఈ నేపథ్యంలో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రెండింటి అజెండా ఒక్కటే. ఓకే. మళ్ళీ మన అసలు ప్రశ్న యూత్ని పార్టీ వైపు మళ్లించడానికి దానికి ఏమంటే ఇవాళ రాష్ట్రంలో మేము ఇటీవలనే స్టూడెంట్స్ మీటింగ్ వేసాము, స్టేట్ మీటింగ్. దాంట్లో ఎందుకంటే రాష్ట్రంలో ఏ ఇతర రాష్ట్రంలో కూడా లేనట్లుగా ఆంధ్ర రాష్ట్రంలో ఓకే విద్యారంగాన్ని వైద్య రంగాన్ని టోటల్గా ప్రైవేట్ పరం చేస్తాను. ఓకే. నేను ఒక ఉదాహరణ చెప్పాలి. ఇవాళ ప్రైమరీ ఎడ్యుకేషన్లో 70% స్టూడెంట్స్ అందరూ కూడా ప్రైవేట్ టు కార్పొరేట్ స్కూల్స్లో చదువుతున్నారు. ఇంటర్మీడియట్కి వచ్చేలోగా చైతన్య, నారాయణ, భాష్యం, నలంద అని చెప్పి వాళ్ళకి అప్పచెప్పాడు. ఇంజనీరింగ్ కాలేజీలన్నీ కూడా 95% ప్రైవేట్కి అప్పచెప్పారు. మెడికల్ కాలేజీలు ఇటీవల కాలంలో దాన్ని ప్రైవేట్కి అప్పచెప్పారు. యూనివర్సిటీలు గతంలో ఏవైతే ప్రఖ్యాతిగాంచిన ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు ఉన్నాయో ఇప్పుడు అవన్నీ కూడా మరుగున పడిపోయినాయి. వాటి గురించి అనుకునేవాళ్ళు లేడు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో యూనివర్సిటీలు అంటే గీతం యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ, లేదా ఎస్ఆర్ఎంటి, ఓకే, లేదా విఐటి, వీటి గురించి చెప్పుకునే పరిస్థితి. ఒకప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్వి యూనివర్సిటీ ఎట్లయితే మనం గర్వంగా చెప్పుకున్నామో ఇప్పుడు అవి చెప్పుకునే పరిస్థితి లేదు. కాబట్టి టోటల్గా విద్యారంగాన్ని ప్రైవేట్కి అప్పచెప్పాడు. కార్పొరేట్లు డామినేట్ చేస్తున్నారు. వైద్య రంగాన్ని ప్రైవేట్కి ఇచ్చేస్తున్నాడు. ఇక విశాఖ స్టీల్ పోరాడి సాధించుకున్న ఫ్యాక్టరీ, 32 మంది ప్రాణాలు అర్పించిన ఫ్యాక్టరీ, దాన్ని కూడా ప్రైవేట్కి ఇస్తూ ఉన్నారు. టూరిజం కార్పొరేషన్ ప్రైవేట్కి ఇస్తూ ఉన్నారు. ఆర్టీసీ కార్పొరేషన్ ఆస్తులు ప్రైవేట్కి ఇస్తూ ఉన్నారు. ఓకే. కాబట్టి ఇక్కడ ఏం మిగిలిందని నేను అడుగుతా ఉన్నాను. నేనేమంటున్నానంటే ఇట్ ఈజ్ నాట్ ఏదో కోపంతో చెప్పే మాట కాదు. ఈవెన్ బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇంత స్పీడ్గా ప్రైవేటేషన్ జరగడం లే. ఈవెన్ బీజేపీ అధికారంలో ఉండే రాష్ట్రాలు, మేము జనరల్గా బీజేపీకి చెప్తా ఉంటాం, కానీ మనం హేతుబద్ధంగా పరిశీలిస్తే ఆ రాష్ట్రాల కంటే స్పీడ్గా ఇక్కడ ప్రైవేటేషన్ జరుగుతుంది. చివరికి ఎంత దూరం పోయినారంటే P4 పేరుతో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును కూడా ప్రైవేట్కి అప్పచెప్తున్నారు. ఓకే. ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడ ఇంతవరకు భారతదేశంలో సలహా ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారికి? సలహా మేము చెప్తాము. మేము బయట సలహా ఇచ్చేది ఏంటి, మేము ఓపెన్గా మేము ఖండించేవాళ్ళము. సలహా ఇచ్చి చెవులో, ఇప్పుడు మా మిత్రపక్షం అంటే మేము చెవులో చెప్తాము. మా మిత్రపక్షం కాదు కదా, అనుమానం ఏంది, ఆయన ఎన్డీఏ మేము ఇండియా. కాబట్టి మేము అవుట్ రైట్గా మేము అపోజ్ చేస్తాం, అపోజ్ చేస్తాం, ఎదురుగా చెప్తున్నాం. రోజు మేము మా ఉపన్యాసాలు చెప్తున్నాం, ఉద్యమాలు చెప్తున్నాం. నిన్న కూడా టూరిజం కార్పొరేషన్ ధర్నా చేసాం, మన స్టూడెంట్స్ది మెడికల్ కాలేజ్ది చేసాం, నేను కూడా అటెండ్ అయినా గుంటూరులో. కాబట్టి ఏమంటే విధానపరంగా ఇవాళ టోటల్గా ఎన్డీఏ విధానాలను ఆ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతా ఉంది. ఓకే. కాబట్టి దాన్ని ఖండించాలి. రాబోయే రోజులు అందరూ కలుపుకొని కూడా చేస్తాం. ఓకే. ఒక్కసారి మీ మీ వ్యక్తిత్వ దీనికి వెళ్దాం. మీరు అసలు మీరు కమ్యూనిజం వైపు ఎందుకు మళ్ళారు, ఎట్లా వచ్చారు? నేను స్టూడెంట్ డేస్లో మేము ఏఎస్ఎఫ్లో చేరడము, తర్వాత పేద వర్గాల వారికి దీని ద్వారానే న్యాయం జరుగుతుంది అనే దాంతో అనంతపురంలో స్టూడెంట్గా ఉంటూ ఏఎస్ఎఫ్లో చేరి ఆ తర్వాత పార్టీగా ఉండి, ఆ పార్టీ నుండి మీరు ఎక్కడ పుట్టారు? నేను కర్నూలు జిల్లా అయినా సరే నా మొత్తం స్టూడెంట్ కెరీరు అంటే ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీకి నేను అనంతపురంలో చేరడము, ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులతో, ఏఎస్ఎఫ్ నాయకులతో సన్నిహిత సంబంధాల ద్వారా నేను అక్కడ ఉద్యమాల్లో చేరడం వల్లనే నేను నిజంగా పార్టీ ఇదిగా పైకి రావడం జరిగింది. నేను అనంతపురంలో డిగ్రీ చేర్చి ఉండకపోతే మరి ఇంత ఉండేది కాదేమో మరి. అంటే అప్పుడు వేరే రకం ఉండొచ్చు, బట్ అనంతపురం అనేది నా మీద ఎక్కువ ప్రభావం చూపింది.
ఓకే. మీరు అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంలో మీకు మీకు ఆదర్శప్రాయమైన లీడర్ గాని, లేదా మిమ్మల్ని బాగా ఇన్‌ఫ్లూయెన్స్ చేసిన నేతలు గాని ఎవరైనా ఉన్నారా? ఎంతోమంది రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, కేంద్ర స్థాయిలో హ్మ్. వాళ్ళందరి ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది కదా. ఓకే. ఆ, మీకెంతమంది పిల్లలు? ఏం నేను చేస్తున్నారు? సన్ అండ్ డాటరు. హ్మ్. మా సన్ ఇక్కడే ఉంటాడు. ఓకే. డాటర్ మాత్రం జాబ్ చేస్తుంది. మీరు మరి చాలా కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు చేశారు కదా! మీరేమన్నా అట్లాంటివి చేసుకున్నారా? మీ పిల్లలకేమన్నా చేయబోతున్నారా? చేశారా? మా పిల్లలు చేసుకుంటున్నారు. ఓకే. అది మీరు మాత్రం చేసుకోలేదు. నేనేం చేసుకోలే కానీ మా పిల్లలు చేసుకుంటున్నారు. హ్మ్. అది మీ శ్రీమతి గారు కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తుంటారా? లేదు. హ్మ్. వాళ్ళకి కూడా కొద్దిగా పార్టీ ఇది ఉంది కానీ హ్మ్. ఆమె అంటే మహిళా సంఘం వాళ్ళు వాళ్ళ దాంట్లో కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటుంది ఆమె. ఓకే. ఏదంటే మహిళా కార్యక్రమాలతో మహాసభలప్పుడు హ్మ్. వస్తుంటారు. కమ్యూనిస్ట్ ఉద్యమంలో గాని, లేదా మీ శాసనసభ చరిత్రలో గాని, ఒక మరుపురాని ఘటన ఏదైనా ఒకటి చెప్పండి? కమ్యూనిస్ట్ ఉద్యమంలో అంటే చాలా ఉన్నాయి. నేను ఓకే. స్టూడెంట్ డేస్ నుంచి కూడా ఎన్నో దాంట్లో ఉన్నాయి. ఎన్నో పోరాటాలే మా ప్రధానమైనవి గొప్పగా చెప్పుకోవాలంటే. ఇక శాసనసభలు అన్నప్పుడు సహజంగా శాసనసభ సభ్యుడిగా ఉన్నప్పుడు అప్పుడు ఏర్పడిన పరిచయాలు కానీ అప్పుడు ఏర్పడిన అది సమస్యలు కానీ అవి దీర్ఘకాలం మనల్ని ఇది చేస్తూ ఉంటాయి. ఓకే. కానీ నాకు అన్నిటికంటే మరపురాని ఘటన అంటే మాత్రం అది స్టూడెంట్ మూమెంటే. ఎందుకంటే స్టూడెంట్ మూమెంటే నన్ను మలుపు తిప్పింది. స్టూడెంట్ మూమెంట్ ద్వారానే నేను పార్టీలో కూడా ఎదగగలిగాను. తద్వారానే పైకి రాగలిగాను. కాబట్టి నాకు ఇప్పటికి కూడా నేను స్టూడెంట్ మూమెంట్‌కి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాను. పార్టీ మహాసభ, జాతీయ మహాసభల్లో మళ్ళా మీకేమైనా ఆహ్, అంటే కమ్యూనిస్ట్ పార్టీలో పెద్ద పోస్ట్ కాకపోవచ్చు గానీ, అంటే జాతీయ స్థాయి నాయకత్వంలోకి పోయే యోచన గాని, తీసుకునే వెసులుబాటు గాని ఏమన్నా ఉంటుందా? అంటే ఇది ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతలో పని చేయడం అనేది మా పని. పార్టీ నాకు ఇప్పటికే నాకు అన్ని రకాలుగా పార్టీ ఇస్తూ వచ్చింది. నాకు ఏనాడు కూడా పార్టీ ప్రతి సందర్భంలో కూడా నాకు ప్రాధాన్యత ఇచ్చింది. నీ పార్టీ ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతలో ఉంటాం తప్పితే మాకు పలానా బాధ్యతే కావాలా, ఆ బాధ్యత ఇస్తేనే చేస్తాం, ఈ బాధ్యత ఈవెన్ మళ్ళీ కింద పోయి చేయమన్నా కూడా చేస్తాం అంతే. ఓకే. చివరగా నేటి యువతకి కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని ఒక వాక్యంలో చెప్పాలంటే ఏం చెప్తారు? కమ్యూనిస్ట్ ఉద్యమానికి చావు లేదు. నేను గ్యారంటీ చెప్తా. ప్రజలు శ్రమజీవులు ఉన్నంత కాలం, కష్టజీవుల యొక్క న్యాయం జరగాలన్నా, లేదంటే కష్టజీవుల రాజ్యం రావాలన్నా అది ఖచ్చితంగా అది కమ్యూనిజంలోనే సాధ్యమవుతుంది. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా ఓకే, తాత్కాలికంగా మేము వెనకపట్టు పట్టవచ్చు, లేదా అప్పుడప్పుడు కొన్ని ఆటుపోట్లు ఎదురు కావచ్చు కానీ కమ్యూనిజాన్ని కానీ ఎర్ర జెండాని కానీ ఎవరు భూస్థాపితం చేయలేరు. అది మనిషి ఉన్నంత కాలం, మానవత్వం ఉన్నంత కాలం, శ్రమజీవులు ఉన్నంత కాలం, ఓకే. మనిషి శ్రమపైన సమాజం ఆధారపడి ఉన్నంత కాలం ఎర్ర జెండా ఉంటుంది. ఓహ్! అది యువతకు మీరిచ్చే సందేశం. ఇదండి ఇవాల్టి పాడ్‌కాస్ట్‌లో రామకృష్ణ గారు చెప్పిన ప్రధాన అంశాలు. ఆయన ఆశయం నెరవేరాలని, ఆ మేరకి యూత్ కూడా కమ్యూనిస్టు ఉద్యమాల వైపు, సామాజిక ఉద్యమాల వైపు మరలాలని ఆయన కోరుకుంటున్నారు. ఆ విధంగా సామాజిక ఉద్యమాన్ని బలోపేతం చేయాలని రామకృష్ణ గారు నమ్మిన సిద్ధాంతం కమ్యూనిజం ఏదైతే ఉందో అది 3 పువ్వులు 6 కాయలుగా వికసింపజేయాలని కోరుకుంటూ మా స్టూడియోకి వచ్చిన రామకృష్ణ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు.